థ్యాంక్ యూ అండి. ఈరోజు మా అబ్బాయి తరుణ్ కంటే కూడా ముందు డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలి. నిజంగానే నాకు కొడుకు, దేవుడిచ్చిన కొడుకు అనమాట. హార్ట్ఫుల్గా అమ్మ అని పిలుస్తూ ఉంటాడు రాస్తారు. అయితే మా డైరెక్టర్ని చూస్తుంటే, థ్యాంక్ యూ సార్, మా డైరెక్టర్ని చూస్తుంటే నాకు పూరి అనే గుర్తొస్తుంటాడు. నేను ఆల్రెడీ లొకేషన్లో కూడా చెప్పాను, మిమ్మల్ని చూస్తుంటే మీ తప్పన, మీరు పడే టెన్షన్, మీరు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసేది, మీ స్టైలు, వాకింగ్, హెయిర్ స్టైలు, ఆ నవ్వు అంతా మా పూరి జగననే కనిపిస్తున్నాడండి మీలో అని చెప్పా. సో మా జగనన్న కూడా చాలా హార్డ్ వర్కర్, అలాగే ఈయన కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. డెఫినెట్గా జగనన్నయ్య కంటే ఒక మెట్టు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మై డియర్ బ్రదర్. థ్యాంక్ యూ. ఇంకా మా హీరోయిన్ గురించి చెప్పాలి. చక్కగా సీతమ్మ తల్లిలానే ఉంది, సో క్యూట్. ఆల్ ది బెస్ట్. ఈ అమ్మాయిని మన తెలుగు ఆడియన్స్ అందరూ తప్పకుండా యాక్సెప్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకా మా హీరో గారి దగ్గరికి వస్తే, పక్కా మా ఆంధ్రాలో ఒక రోడ్ల మీద తిరిగే బ్యావర్స్ కొడుకు ఎలా ఉంటాడో సో అలాగే ఉన్నారు. అంటే నేను ఈ సాంగ్స్ అన్ని ఇప్పటి వరకు చూస్తూ ఉన్నాను కదా, దాంట్లో హెయిర్ స్టైల్ కానీ, ఆ బిహేవియర్ కానీ అసలు 100% అనమాట. నేను చిన్నప్పటి నుంచి చాలా క్యారెక్టర్స్ చూసి ఉంటాను. అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు మా వెనకాల పడేవాళ్ళు లేదా ముందు వచ్చేవాళ్ళు, బ్యావర్స్ అంటే బ్యావర్స్ ఉన్నారా. సో ఎగ్జాక్ట్లీ అలాగే ఉన్నాడు. సో మనందరికీ తొందరగా కనెక్ట్ అయిపోతాడు. సో ఈ సినిమా కూడా మీరు అందరూ హిట్ చేసి మా అబ్బాయికి బ్లెస్ చేయాల్సిందిగా రాజ్ తరుణ్ తరపు నుంచి నేను కూడా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. మా ప్రొడ్యూసర్స్కి బోల్డ్ అని డబ్బులు వర్షం కురవాలి, మళ్ళీ మళ్ళీ బోల్డ్ సినిమాలు చేయాలి, కన్నడలోనే కాదు తెలుగులో కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఈ సినిమాలోని. ఇంతవరకు నేను బయట మాత్రమే సోచ్ చెప్తూ ఉంటాను, ఇప్పుడు ఈ సినిమాలో సోచ్ చెప్తాను, అంతే తేడా అనమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. కమల్ గారు. నేమ్